జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని చర్చగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ జార్ఖండ్ రాష్ట్ర మాజీ డీజీపీ ఎంవి రావు పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ ఉత్పత్తి, వినియోగం, అక్రమ రవాణా జరుగుతుందని చెప్పారు. ఈ మాఫియా అతిపెద్ద నెట్వర్క్ కలిగి కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఫిలిప్పైన్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ పట్ల జరిగే అనర్థాలను తెలియజేసి పిల్లల్లో సామాజిక చైతన్యం నింపేలా చేయాలని అన్నారు. డ్రగ్స్ వలన నేరాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు, సమాజం ఉద్యమిస్తేనే డ్రగ్స్ రహిత సమాజం ఏర్పడుతుందని చెప్పారు. లేకపోతే ఇల్లీగల్ గా అమ్మటాలు ఇవన్నీ వాటి పనులు వాటిని స్ట్రెంగ్ చేసుకుంటూ వెళ్తారు. మన ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే దీని ముప్పు నుంచి మనకి అందరూ పిల్లల్ని కాపాడాలి. అందరినీ దీని బారిన పడకుండా ఎవరైతే ఎంతవరకు ఎడిక్ట్ అవ్వలేదో వాళ్ళు అవ్వకుండా చూసుకోవాలి. అయిన వాళ్ళని ఎలా తీసుకురావాలి, డిఎడిక్షన్ సెంటర్లో పెట్టుకోవాలి. తర్వాత అసలు కంప్లీట్ గా దీని రవాణా ఎక్కడి నుంచి వస్తుంది, దీని ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది, వీటన్నిటి మీద కొన్ని పనులు సీరియస్ గా గవర్నమెంట్ చేయాలి. తర్వాత ప్రజల బాధ్యత, ప్రజలు కూడా వాళ్ళ పనులు చేయాలి. ఒక ఓన్లీ గవర్నమెంట్ ఒకటి కదా. చాలా బాధాకరమైనది, చాలా ఒక రకంగా సిగ్గుసేటు పని. కానీ దీని గురించి చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగితే కానీ దీనికి ఒక సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లు లిక్కర్ అమ్మించి ఆ డబ్బులతో గవర్నమెంట్ నడపాలనుకోవటమే ఒక బాధాకరము, చాలా సిగ్గుసేటు పని. కానీ దీన్ని అతి చిన్న సమస్యగా ఎవరో చూడకూడదు. ప్రజల్లోనే చాలా పెద్ద ఉద్యమం లాంటిది రావాలి. వచ్చి వాళ్ళు మీరు మాకు అమ్మొద్దు, మేము తాగైన వాళ్ళు ఉంటేనే ఆ పని జరుగుతుంది. అది ఎన్ని పోతాయి డ్రగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూస్తా మన ఎవరిని ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ లేదా పసిబిడ్డలు కానీ ఒక పిచ్చి మాట అంటాం కానీ ఒక చెమదపోవడం కానీ చేయలేము. ఎందుకంటే అది ఆలోచిస్తేనే మనకి చాలా అవమానకరంగా, చాలా ఇన్హ్యూమన్గా అనిపిస్తుంది. మనతో పాటు సమాజం ఉన్నాడు, మనం పాటలాడుకుంటే నెట్టుకోవచ్చు అన్న మాట అనుకోవచ్చు. అలాంటి మర్చిపోతే ఈ మత్తు గురించి ఆయన యాక్టివిటీలో స్టార్ట్ చేసి కాంగ్రెస్లో ఒక ప్రోగ్రామ్గా పెట్టాడంటే అప్పటికే సమాజంలో అది విజిబుల్గా కనిపిస్తా ఉంది.